అర్చన, లెట్ మీ హెల్ప్ యూ. మళ్ళీ వచ్చావా? సరే, వన్ సెకండ్. రోడ్ క్రాస్ చేయిస్తాను. బీ కేర్ఫుల్. అర్చన, అట్లీస్ట్ ఒక్క నిమిషం. వన్ సెకండ్, రిలాక్స్. రోడ్డు క్రాస్ చేయించావు కదా, ఇకనైనా వెళ్ళు నువ్వు. అర్చన, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా నువ్వు నాకు. ఆ అమ్మాయి ఆ రోజు తనతో నేను అదంతా ఏం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆకాష్, నువ్వు ఏ అమ్మాయితోనో మాట్లాడు, దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు. ఇది నీ లైఫ్ కాబట్టి నీకు నచ్చినట్టుగా బతకడానికి నీకు పూర్తి హక్కుంది. కానీ నా లైఫ్ లోకి ఇంటర్ఫీర్ కావడానికి నీకేమాత్రం హక్కు లేదు. అర్చన, నీకు నష్టం ఉన్నా లేకపోయినా నాకు నీ పట్ల బాధ్యత ఉంది. నీ బిహేవియర్ వల్ల నాకు చాలా కష్టం కలుగుతుంది. ఐ కాంట్ సీ యూ హేటింగ్ మీ ఆల్ ద టైమ్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? నువ్వు ఎవరిని ప్రేమించడం లేదు. నీకు ఏ విధంగా చెప్పగలను నేను నిన్ను? ఓకే, యూ టెల్ మీ. నువ్వు నాకు చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను అర్చన. ఐ స్వేర్. ఏం చెప్తే అది చేస్తావా? నువ్వు చెప్పి చూడు అర్చన, నేను చేస్తాను. సరే, ముందు నా చెయ్యి వదులు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నాకు ఒక్క సాయం చెయ్యి. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. Oops, I did it again. హలో, ఈరోజు నాకున్న మీటింగ్ అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. ఒకవేళ ఏమైనా షోస్ ఉంటే వాటిని కూడా క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే నేను ఈరోజు ఒక షో చూడడానికి వెళ్తున్నాను. అది ఒక హిస్టారికల్ మ్యారేజ్ హాల్, కుంకుమ్ భాగ్య మ్యారేజ్ హాల్. అది ఈరోజు కూలిపోబోతోంది. ఇట్స్ గోయింగ్ డౌన్ బేబే. ఓకే, థ్యాంక్స్, బాయ్. నేను నిన్ను నీ కన్నీళ్లు దాచుకోమని చెప్పాను, కానీ ఇంతవరకు నువ్వు నీ కోపాన్ని దాచుకుంటూ వచ్చావు. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఎవరేమంటే మనకేంటి, మన పని మనం కానిచ్చేద్దాం, ఆగకూడదు, ఎవరేమన్నా ఆగకూడదు కదా. అందుకే కోపాన్ని దాచుంచావా? ఓ మై గాడ్, ఇట్స్ ఎ మిరకిల్. బటన్ నొక్కకుండానే నువ్వు సైలెంట్ అయిపోయావు. డామ్. ఒకవేళ నాకు ముందే తెలుసుంటే గనక ఇలా చేయటం వల్ల నువ్వు పర్మనెంట్ గా సైలెంట్ అయిపోతావని అప్పుడు నోటీస్ నేనే పంపించుండేవాడిని. ఒకరి మౌనాన్ని వాళ్ళ ఓటమి అని భావించకండి. ఇంకా కొన్ని గంటలు మిగిలున్నాయి. ఓ, అంటే ఈ మౌనం రాబోయే తుఫానికి ముందొచ్చే మౌనం అన్నమాట. యునో వాట్, అదేదో సామెతుంది, అన్నీ పోయినా పొగరు మాత్రం పోలేదని. అదేగా. మీ పొగరు గురించి నాకు తెలియదు గానీ నా ధైర్యం ఎప్పటికీ పోదు. నేను బ్రతికున్నంత వరకు నా కుటుంబం కోసం, వాళ్ళ సంతోషం కోసం పోరాడుతూనే ఉంటాను. బ్రతికున్నంత వరకు అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఎప్పుడైనా నువ్వు చూసుకున్నావా? వట్టి బోన్స్ మాత్రం ఉన్నాయి. ఉఫ్ అని ఊదానంటే ఎగిరి గాల్లో కలిసిపోతావు. అయినా ఎలా పోరాడతావు నువ్వు? ఇలా ఒంటి కాలితో పోరాడతావా? అసలు నువ్వు ఒంటి కాలితో ఎలా పోరాడదాం అనుకున్నావు? ఓ, అర్థమైంది. ఒంటి కాలితో అయితే సింపతి దొరుకుతుందని కదా. గుడ్ ఐడియా. ఇంతకీ ఎలా పోరాడతావు నువ్వు అసలు? కావాలి, మహాల్ మాకు కావాలి, ఏదో ఒకటి చెయ్యాలి, మహాల్ మాకు దక్కాలి. నీ వాలకం చూసుకున్నావా నువ్వు? అసలు పోరాడతావా నువ్వు? నా కుటుంబం పరిస్థితి కంటే నాకు ఇంకేది ముఖ్యం కాదు. నా మనసుకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటాను. చావనైనా చేస్తాను గాని ఓటమిని అంగీకరించను. దట్స్ ద స్పిరిట్. దుపట్టాన్ని తల మీద కప్పుకొని కూర్చో. ప్రజ్ఞ, నేను నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రజ్ఞ, అభినీతో ఎందుకు అలా మాట్లాడాడో చెప్పు. అంతగా మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమ్మ, నువ్వేమంటున్నావు? ఇంత టెన్షన్లో నేను సరిగ్గా ఏమీ వినలేదు. కానీ నువ్వేమో. సరే, నువ్వు సరిగా వినలేదు కదా, నేను నీకు చెప్తాను అతను నీతో ఏమన్నాడో. అతనేమన్నాడంటే, మీ పెళ్లిలో మీరిద్దరూ 4వ ప్రమాణం ఏదైతే చేసుకున్నారో అది తనకి గుర్తులేదు అని. వాటి నమ్మడం లేదతను అని ఆ కార్పొరేటర్ చెప్పాడు కదా. మన హాల్ కూలిపోవాలి అని అతనే స్వయంగా కోరుకుంటున్నాడని. మనకి అతను సాయం చేయాలనుకోవడం లేదని. ఎందుకు మనకు సాయం చేయాలనుకోవడం లేదు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకెందుకు సాయం చేశాడు?
అంతగా ఏం జరిగిందని అంత పెద్ద మాట అనేసి వెళ్ళిపోయాడు ప్రజ్ఞ. నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. నువ్వు నాకు చెప్పే ప్రజ్ఞ. నువ్వెందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నాను కదా అంత బానే ఉంది అని. ముందు మనం వెళ్ళి హాల్ సంగతి చూద్దాం. లేదు, నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు నా మీద ఒట్టు వేసి చెప్పు. మీ ఇద్దరి బంధం బాగానే ఉందని చెప్పు. ఉన్నట్టు చెప్పు. నీ కళ్ళల్లో భయం చూశాక ఎంత బాధగా ఉందో ఇందాక అభియాన్న మాటలు కూడా నాకు అంత బాధ అనిపించలేదు. ఎందుకు నువ్వు నా దగ్గర అన్నీ దాస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు నువ్వు ఇలా మాత్రం చెప్పొద్దు. ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం అని, నేనే పరిష్కరించుకుంటాను అని. ఎందుకంటే విషయం ఇంత చిన్నది అయ్యుంటే గనక అభి ఇందాక ఎలా మాట్లాడి వెళ్ళాడో అలా ఎప్పటికీ మాట్లాడేవాడు కాదు ప్రజ్ఞ. నువ్వు నాకిప్పుడు నిజం చెప్పలేదంటే నీ మీదొట్టేసి చెప్తున్నా. నేను ఇప్పుడే వెళ్ళి అంతా అభిని అడుగుతాను, వాళ్ళ నానమ్మని అడుగుతాను. అభిని పెళ్లి చేసుకోమని వాళ్ళ నానమ్మ మన ఇంటికి వచ్చి మరి నిన్నెందుకు అడిగారని నేను ఇప్పుడే వెళ్ళి అభిని అడుగుతాను. వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా? అయితే నువ్వే నాకు నిజం చెప్పేయొచ్చుగా ప్రజ్ఞ. ఈ ఇంట్లో నీకంటూ అసలు ఏమీ లేదు. ఎందుకంటే నీకు ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చాను, అంతేకాని ఇంటి మీద హక్కు కాదు. నీకు నా మీద కానీ నా ఇంటి మీద కానీ ఎలాంటి హక్కు లేదు. నేను ప్రతి క్షణం నీ మీద నాకున్న ద్వేషాన్ని చూపిస్తూ ఉంటాను. యు ఆర్ నో బడీ టు మీ. నువ్వు నా ఇంటి నుండి, నా జీవితం నుండి వెళ్ళిపోవాలి. నువ్వు నా చెల్లెల జీవితాన్ని, మా నాన్నమ్మ జీవితాన్ని నాశనం చేసావు. నిన్ను చెప్పమ్మా ప్రజ్ఞ, నిజమేంటి? మొత్తం నిజం చెప్పేస్తాను నేను. అభి ఇందాక ఏదైతే సరళ పద, ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడే టైం లేదు. పద, నువ్వు ముందు పద. ప్రజ్ఞ, దయచేసి నిజం చెప్పు. నాకు మీ బంధం గురించి నిజం చెప్పే ప్రజ్ఞ. ఏంటి? నేను నీకు నిజం చెప్పేస్తానమ్మా. అభి ఇందాక అన్నదా? సరళ పద, ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడే టైం లేదు. పద, ముందు పద పద. ఇదిగో అందరూ వినండి, నేను మీకోసం శుభవార్త తీసుకొచ్చాను. చూడండి, అరగంట టైం ఇస్తున్నాను నేను మీకు. అరగంట అంటే చాలా ఎక్కువ టైం. మీ విలువైన టైంని వృధా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదా ఆంటీ. చూడండి, బుల్డోజర్ అయితే రాబోతుంది, మీ హాల్ తప్పకుండా కూలిపోతుంది. అందుకని మీరు లోపలికి వెళ్లి విలువైన వస్తువులు ఏవైనా ఉంటే బయటికి తీసుకురండి. మీకు నష్టం జరుగుతుంటే నేను చూస్తూ అస్సలు ఊరుకోలేను. అవునా యాదవ్? చూస్తున్నారుగా, ఇలాంటి సమయంలో కూడా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. ఎంత మంచి మనసు నాది. మీరేమో నన్ను చెడ్డవాడు అంటున్నారు. మంచి మనిషి అయితే చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నారు? మా హాల్ ఎందుకు పడగొడుతున్నారు? ఇదే మాకు అన్నం పెడుతోంది. ఇది కూలిపోతే మేమందరం రోడ్డున పడతాం. ఇదే మాకు బతకడానికి ఆధారం. దయ చూపించండి మా మీద, దయచేసి దయ ఇలా చూపించండి. చూడండి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. గవర్నమెంట్ స్థలంలో చాలా ఏళ్లు వ్యాపారం చేసుకున్నారు మీరు. ఇప్పుడు మాట్లాడకుండా వెళ్ళండి. మీరు ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు, అది పూర్తయిపోయింది. ఇప్పుడు నేను లీజుకు తీసుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి. ఏ యాదవ్, ఏంటి చూస్తున్నావు? చైర్ తెప్పించో. ఇదిగో పాండే, కుర్చీ తీసిరా. నువ్వు అమ్మకి ఏమని ప్రామిస్ చేశావు? ఇప్పుడు నిజం మొత్తం చెప్పేస్తావా? ఇంక నేనేం చెయ్యాలి? ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్పాలి? అబద్ధాలు చెప్పి చెప్పి అలసిపోయాను బుల్బుల్. ప్రతి విషయంలోనూ ప్రతి క్షణం అబద్ధం. ముందు అబద్ధాలు చెప్పాలంటే 100 సార్లు ఆలోచించేదాన్ని. ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే. అమ్మ కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పడం మొదలు పెట్టాను నేను. ఇంక నా వల్ల కావడం లేదు బుల్బుల్. నేను ప్రతి క్షణం అబద్ధపు నవ్వు నవ్వడం, అబద్ధపు బంధాన్ని నిలబెట్టుకోవడం. దేనికోసం ఇవన్నీ? ఆ బంధానికి అసలు భవిష్యత్తు లేదు కదా. లేదు బుల్బుల్, ఇదే మంచిది. నేను అమ్మకి ఈరోజు జరిగిందంతా చెప్పేస్తాను. ఏది దాచకుండా చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు కూడా మీ దగ్గర ఒక అవకాశం ఉంది. నాకు తనకి పెళ్లి చేసేయండి, హాల్తో పాటు పెళ్లి కొడుకు ఫ్రీ. టైం అయితే నీకు కూడా ఉంది తిరిగి వెళ్ళడానికి. చంపదెబ్బ గుర్తుంది కదా నీకు? హాల్ సంగతి పక్కన పెట్టు.
నీకున్న కొంచెం మర్యాద కూడా అందరిలో పోకుండా కాపాడుకో. దేవుడా దేవుడా దేవుడా, వీళ్ళు అస్సలు ఎప్పటికీ మారరు యాదవ్, వీళ్ళు ఎప్పటికీ మారేలా లేరు. మీకిచ్చిన అరగంట ఇంతటితో పూర్తయింది. ఏయ్ బుల్డోజర్, కానివో, రా రా. త్వరగా రా. థ్యాంక్స్ ఆలియా. నిజంగా నేను ఈ సీన్ ని మిస్ అయ్యుంటే చాలా చాలా బాధపడేదాన్ని. అమ్మ మనం వెనకడుగు వేయకూడదు. ఇదంతా మనల్ని భయపెట్టడానికే చేస్తున్నాడు. లుక్ 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 ఎట్ చష్మిష్ ఎలా కంగారు పడుతుందో. చాలా చేయాలనుకుంటుంది కానీ పాపం తనేం చేయలేకపోతుంది. తన చెల్లెలు బుల్బుల్ని చూడు, ఎగిరెగిరి పడుతూ ఉంటుందిగా, కానీ తన రెక్కలు కట్ చేస్తే ఎలా ఎగురుతుందో నేను చూడాలనుకుంటున్నాను. బోత్ ఆఫ్ దెమ్ డిజర్వ్ దిస్. అక్క నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంతా సర్దుకుంటుంది. నీకు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలా మాట్లాడావంటే ఊరుకోను బుల్బుల్. ఒక చెడ్డ పని చేయడానికి మరొక చెడ్డ పని చేయడం చాలా పెద్ద తప్పవుతుంది బుల్బుల్. మనం ఓడిపోవు, మన హాల్కి ఏమీ కాదు. చూసావా, హోప్లెస్ అయినా ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో చూడు. తనని ఈ పరిస్థితుల్లోనే చూడాలనుకున్నాను నేను. ఐ రియల్లీ హోప్ వీళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు, మా హాల్ని పగలు కొట్టలేవు. థ్యాంక్స్ ఆలియా. నిజంగా నేను ఈ సీన్ ని మిస్ అయ్యుంటే చాలా చాలా బాధపడేదాన్ని. అమ్మ మనం వెనకడుగు వేయకూడదు. ఇదంతా మనల్ని భయపెట్టడానికే చేస్తున్నాడు. లుక్ 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 ఎట్ చష్మిష్ ఎలా కంగారు పడుతుందో. చాలా చేయాలనుకుంటుంది కానీ పాపం తనేం చేయలేకపోతుంది. తన చెల్లెలు బుల్బుల్ని చూడు, ఎగిరెగిరి పడుతూ ఉంటుందిగా, కానీ తన రెక్కలు కట్ చేస్తే ఎలా ఎగురుతుందో నేను చూడాలనుకుంటున్నాను. బోత్ ఆఫ్ దెమ్ డిజర్వ్ దిస్. అక్క నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంతా సర్దుకుంటుంది. నీకు పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలా మాట్లాడావంటే ఊరుకోను బుల్బుల్. ఒక చెడ్డ పని చేయడానికి మరొక చెడ్డ పని చేయడం చాలా పెద్ద తప్పవుతుంది బుల్బుల్. మనం ఓడిపోవు, మన హాల్కి ఏమీ కాదు. చూసావా, హోప్లెస్ అయినా ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో చూడు. తనని ఈ పరిస్థితుల్లోనే చూడాలనుకున్నాను నేను. ఐ రియల్లీ హోప్ వీళ్ళ జీవితంలో ప్రతిరోజు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు, మా హాల్ని పగలు కొట్టలేవు. ఈ హాల్ని పగలగొట్టడానికి ముందు నువ్వు ఈ బుల్డోజర్ని మా మీద ఎక్కించాలి. మేము అడ్డు తప్పుకోము. ఈ హాల్ మా పిల్లలకి జీవితాన్నిచ్చింది. అందుకే ఈ రోజు దానికోసం నేను ప్రాణాలిస్తాను. నీకు ధైర్యం ఉంటే మా మీదకి ఎక్కించు. మాలో ఒక్కరు కూడా వెనకంజ వేయరు. కుంకుమ భాగ్య గోడని పగలగొట్టాలి అనుకుంటే నువ్వు మమ్మల్ని అందరినీ చంపిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళ మీద నుంచి బుల్డోజర్ పోనివచ్చుగా. మధ్యలో ఎవరైనా అడ్డొస్తే అందరి మీద ఎక్కించే కూల్చే ఈ కుంకుమ భాగ్యం మ్యారేజ్ హాల్ని. పైగా స్పెషల్గా కళ్ళజోడు చెల్లెలు బుల్బుల్ మీదకి ఎక్కించేయాలి. ఆలియా, ఎంత టైం కావాలన్నా తీసుకొనివ్వు. కళ్ళజోడు అతనితో గొడవ పట్టం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓడిపోయింది కానీ ఓటమిని అంగీకరించడం లేదు. బుల్డోజర్ని ముందుకు వెళ్ళనివ్వు. అప్పుడు అందరూ ఎండిపోయిన ఆకుల్లాగా అటు ఇటు ఎగిరిపోతారు చూడు. త్వరగా కానీ. మీ అందరికీ ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నేను 10 అంకెల్ని లెక్క పెడతాను. మీ అందరూ తప్పుకోవాలి. ఈ బుల్డోజర్ ఎలాగూ ఈ బిల్డింగ్ ని పగలగొడుతుంది. దానితో పాటు మీ అందరి ప్రాణాలు కూడా పోతాయి. 10, 8, 7, 5, 3, 2. హే, నేనొచ్చేసా. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా తమాషా చూడ్డానికి వచ్చుంటారు.
మిస్టర్ కార్పొరేటర్ కమ్ ఆన్. అంత తొందర ఎందుకు నీకు? ఇంత పెద్ద లైవ్ షో చేయబోతున్నావు, అది కూడా ఈ రాక్ స్టార్ లేకుండానా? కాసేపు ఆగలేవా నువ్వు? బ్యాడ్ బాయ్. బట్ డోంట్ వరీ, ఇప్పుడు నేను వచ్చేసాను కదా. ఇక ఈ షో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నిజంగా అసలైన మజా ఇప్పుడు వస్తుంది. మన అభి ఇక్కడేం చేస్తున్నాడు? మనం చూడ్డానికి ఎలా వచ్చాము, తాను కూడా ఇది చూడ్డానికి వచ్చుంటాడు. యాక్చువల్లీ రైట్. ఇట్స్ క్వైట్ అన్ఫైర్. అన్నయ్య తన షోస్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. మరి అన్నయ్య కోసం కూడా ఎవరైనా సూపర్ హిట్ షో చెయ్యాలి కదా ఎంటర్టైన్ చేయడానికి. ఇక కుంకుమ భాగ్య డెసిషన్ కంటే ఎంటర్టైన్మెంట్ ఇంకే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న తమాషా నువ్వు చూడాలనుకుంటే నాకు ముందే చెప్పుండాల్సింది. నీకోసం స్పెషల్ సిట్టింగ్ అరేంజ్ చేసేవాడి కదా. మరేం పర్లేదు, ఇప్పుడే అరేంజ్ చేస్తాను. యాదవ్, మన స్టార్ వచ్చాడు, వెళ్ళి కుర్చీ తీసుకురాపో. వెళ్ళు వెళ్ళు. యాదవ్, ఈరోజు ఈ హాల్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి. ఇప్పుడు వచ్చేసాడు కదా మన రాక్ స్టార్. అరే చెప్పట్లు చాలు చాలు. డైలాగ్ నాట్ బ్యాడ్. ఇప్పుడు నాది కూడా డైలాగ్ విను. వినిపించు. ఈ రాక్ స్టార్ ఎటు సైడు నిలబడ్డు. తనెక్కడ నిలబడుంటాడో మొత్తం పబ్లిక్ అటువైపే నిలబడి ఉంటుంది. నువ్వు ఈ షోని ఈరోజు అక్కడి నుంచి మొదలెట్టావు కదా, కానీ ఈ షోకి ది ఎండ్ నేను ఇటువైపు నుంచి చేస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? మిస్టర్ కార్పొరేటర్, చూడు, ఈ సినిమా యాక్టింగ్ అది నాకు కొంచెం కూడా రాదు. నేనేం చేసినా సరే అది లైవ్ గా చేస్తాను, రియల్ గా చేస్తాను. నా లైఫ్ లో మొదటిసారిగా నేను ఎలాంటి షో చేయబోతున్నానంటే ఇక్కడ ఎలాంటి పాటలు సంతోషం ఉండవు. నిజానికి ట్రాజెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ముఖ్యంగా నీ కోసం. అందుకే నువ్వు పంచే, నువ్వు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చో. లెట్ మీ పర్ఫార్మ్. వాచ్ ఇట్. హాయ్. ఓ మై గాడ్, ఏమైంది? ఏం అర్థం కావడం లేదు. ఆల్ రైట్, పర్వాలేదు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఈ లాంగ్ స్టోరీని నేను షార్ట్ గా చెప్తాను. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పడగొట్టలేవు. నువ్వేమంటున్నావు? ఏముంది, కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పగలగొట్టలేవు అన్నాను. ఎందుకంటే అలా జరగకూడదని తను కోరుకుంటుంది కాబట్టి జరగదు. కమాన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. రిలాక్స్. సస్పెన్స్ ఎక్కువైంది కదా. ఓకే, లెట్స్ కమ్ టు ద డ్రామా పార్ట్. ట్రాజెడీ తరువాత. OMG, ఫేక్ డ్రామా. అర్థం కాలేదా? ఇదిగో తీసుకో, చదువుకో. ఏంటిది? ఇది నీకోసం ఈ మ్యారేజ్ హాల్ స్టే ఆర్డర్. అలాగే వీళ్ళ కోసం ఇదే మ్యారేజ్ హాల్ కి ప్రొటెక్షన్ ఆర్డర్. అరే, ఇంకా ఎంతసేపు చదువుకుంటూ కూర్చుంటారు? ఇవ్వండి, ఇగో చదువుకో. రేపేమవుతుంది నాన్నమ్మ? మన మ్యారేజ్ హాల్ని పడగొట్టు. రాక్ స్టార్ అభి కదా? అరే అవునవును, రాక్ స్టార్ అభియే. ఈయన ఇక్కడ. సార్, ఈయన రాక్ స్టార్ అభి సార్. నాకు బాగా తెలుసు ఎవరని. చాలా పెద్ద స్టార్ అని కూడా తెలుసు. రాక్ స్టార్ ప్రజల కోసం పెద్ద పెద్ద షోస్ చేస్తూ ఉంటాడు. మన కోసం ఒక షో చేయడానికి వచ్చాడు. పదండి సార్, కొంచెం జైలుగా పిలుచుకోండి, తర్వాత మీ షో మొదలు పెట్టచ్చు. తీసుకెళ్ళండి ఇతన్ని. సార్, ఎక్కడికి? మీ ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్ళి లాకప్లో పెట్టో. ఇలా చూడు, మర్యాదగా తీసుకెళ్ళు. పెద్ద స్టార్ కదా, లాకప్లో ఉండడం అలవాటు ఉండదు. తీసుకెళ్ళి ఏదైనా మూల కూర్చోబెట్టు. కూల్ డ్రింక్ ఏదైనా కావాలేమో అడుగు. బుర్ర చాలా వేడిగా ఉంది. హే యాదవ్, ఒక్క నిమిషం ఆగు. మన కొత్త అతిథిని కాస్త నన్ను కూడా కలవనివ్వు. ఏంటి,
చాలా సంతోషంగా ఉంది కదా నీకు? అరే, నేను మర్చిపోయాను. నీకు ఎలా సంతోషంగా ఉంటుంది? ఈ షోని ఆర్గనైజ్ చేసింది నేను కదా. ఇక్కడ నేను ఎలా చెప్తానో అలాగే జరుగుతుంది. నీకు ముందే చెప్పాను కదా, నాతో పెట్టుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. చాలా ఫాస్ట్గా ఉన్నావు. ఇంత త్వరగా స్నానం చేసి వచ్చావా? ఏమైనా తిన్నావా? దెబ్బలతోనే కడుపు నిండిందా? ఇలా చూడు కార్పొరేటర్, సింహం ఉంటుంది చూసావు? అది బోనులో ఉన్నప్పుడు ఎలుక కూడా దాంతో ఆడుకుంటుంది. కానీ అది బయటికి వచ్చిందంటే ఇలాంటి గతి పట్టిస్తుంది. నీ అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు నన్ను లోపల పెట్టిస్తున్నావు. కానీ వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడావే, చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. ఏయ్, నాతో గొడవ పడి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఏ యాదవ్, ఈ ప్రేమ నిజంగా చాలా విచిత్రమైంది. ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనేది అస్సలు తెలియనివ్వదు, అవునా? చూస్తుంటే నీ భార్య మీద నీకు ఆ నిజమైన ప్రేమ పుట్టిందనిపిస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అసలు ఏమీ తెలియదు. నీకు తెలుసు ప్రవీణ్ ఎక్కడున్నాడో. నువ్వు కావాలని నాకు చెప్పడం లేదు. అన్నయ్య, ప్రవీణ్ నన్ను చెంప మీద కొట్టాడనయ్యా. నీ చెల్లెల్ని చెంప మీద కొట్టాడు. అది కూడా బుల్బుల్ ఎదురుగా కొట్టాడనయ్య. నాకు నా భార్యతో ఎలాంటి సంబంధం ఉందో దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికైతే ఆడవాళ్లను గౌరవించడం తెలీదో వాళ్ళకి ఈ బంధం గురించి అర్థం కాదు. నీ నీచమైన ఆలోచన, నీచమైన బుద్ధి నాకు ఇదే చెప్తోంది. అసలు నీ లైఫ్లో ఏ ఆడది లేదని, ఎవరితోనూ నీకు ఏ సంబంధం లేదని. వా 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 వా, ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు తెలుసా నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావని? అక్కడ పెట్టు. నువ్వు సింగర్వి కాదు, పొలిటీషియన్ అవ్వాల్సిందే. ఏం డైలాగులు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించు, నా గురించి కాదు. నువ్వు అస్సలు ఊహించలేవు నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తాను. కనీసం ఆలోచించలేవు కూడా. ఒక స్టే ఆర్డర్ తీసుకొచ్చావు కదా నువ్వు. ఇప్పుడు మరొక స్టే ఆర్డర్ని నేను తీసుకొని వస్తాను. నువ్వు చాలా రోజులు లోపలే ఉండిపోయేటట్టు. ఎప్పుడైతే నువ్వు బయటికి వస్తావో అప్పటికి నీ జుట్టు నెరిసిపోతుంది. అప్పుడు నేను వస్తాను నీకోసం. నా కొత్త బిల్డింగ్ని నువ్వే కదా ఇనాగ్రేట్ చేయాలి. ఆ బిల్డింగ్ నేను కుంకుమ భాగ్య హాల్ని పడగొట్టి అదే ప్లేస్లో కట్టేస్తాను. పోలీసుల్ని మక్కెలు వెరగొడతాను. అక్కడ నేను హాల్ని పడగొడతాను. ఏ యాదవ్, వీణ్ణి నువ్వు ఎంత గట్టిగా కొట్టాలి అంటే నువ్వు కొట్టే దెబ్బలకి వీడి భార్య మీద ఉన్న ప్రేమని వీడు మర్చిపోవాలి. గుర్తుంచుకో, వీడి మొహాన్ని మాత్రం ఏమీ చెయ్యొద్దు. రాక్ స్టార్ కదా వీడు. మొహం పాడైపోయింది అంటే అప్పుడు బయట ప్రపంచానికి మొహం ఎలా చూపించగలడు? కరెక్ట్. వా, జాకెట్ పంపించేయి. సార్ మీ జాకెట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి అతిథిగా వచ్చాను. జీవితం అంతా ఇక్కడే గడిచిపోయేట్టుంది. నాట్ బ్యాడ్. ఎలాగైతే నువ్వు నాకు ఒక రియల్ లొకేషన్కి వచ్చే అవకాశం దక్కింది. ఒక్క క్షణంలో నా కథ ముగిసిపోయింది. మిస్టర్ డాన్, మీరు ఏ శృతిలో పాడుతున్నారు? చూడండి, ఇలా పాడాలి. మే పల్ దో పల్ కా షాయర్. అరే ఎవరు నువ్వు? ఏ శృతి నేర్పిస్తున్నావు నువ్వు? లేదు సార్, నేను మీతో కలిసి డ్యూటీ పాడుతున్నాను. ఈ జైలుకి ఎవరో కొత్తగా వచ్చారు, జరగండి. ఒక్కటిచ్చానంటే మొహం పచ్చడైపోతుంది. ఓ, వై సో యాంగ్రీ? రే మున్నా,
ఇతను స్టార్ లాగా ఉన్నాడు. కరెక్ట్. రాక్ స్టార్, రాక్ స్టార్. అరే రాక్ స్టార్, అరే ఈ రాక్ స్టారే కదా. ఇతను షో టికెట్ లో నేను బ్లాక్ లో అమ్మేవాడిని రా. నిజమే నిజమే. ఆయన జైలుకి వచ్చాడు, ఇది అందరికీ చెప్పాలి. ఏ కానిస్టేబుల్, అందరూ ఇలా రండి, త్వరగా రండి, చెప్తాను, రండి రండి. ఈ రోజు మన జైలుకి స్టార్ వచ్చారు. ఒకసారి నువ్వు సరిగ్గా చెక్ చేసి చూడు, అసలా నకిలీయా అని. నిజమే, సరిగ్గా చెప్పావు నువ్వు. అసలే నకిలీ కాదు, అసలే అన్నా. నిజంగా స్టారే. నేను భాషని. వీళ్ళందరూ నాకు చెంచగాళ్ళు అంతే. అలాగా? నేను మాత్రం మీకు చెంచగాడినే సార్. అరే నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. నాకు సిగ్గేస్తోంది. మీకేం తెలుసు సార్? మీ షో టికెట్ లో నేను ఎంత తేలిగ్గా అమ్మేసేవాడినా తెలుసా? సార్ నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. సార్ నాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వాలి మీరు. మిస్టర్ కానిస్టేబుల్, మీ దగ్గర పెన్ ఉందా? ఏం లేదు, ఇక్కడ నా ఫ్యాన్స్ కి నేను ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్. అరే మిస్టర్ యాదవ్, మీరు ఇంటికి వెళ్ళరా ఏంటి? అన్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ యాదవ్ గారు. నాకు ఇక్కడ బోర్ కొట్టకూడదని కదా నా ఫ్యాన్స్ కూడా నా పక్కన ఇదే జైల్లో పెట్టారు. థ్యాంక్ యూ. సరిగ్గా చెప్పావు. నీకు బోరు కొట్టకుండా నొప్పి పుట్టేటట్టు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఇలా చూడు, ఇంకాసేపట్లో నేను రిమాండ్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాను. ఎందుకు? ఈ రోజు నీకు అర్థమవుతుంది ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యెత్తితే ఏం జరుగుతుందో అని. కానిస్టేబుల్, ఎస్ సార్. వెళ్ళి లాఠీ తీసుకురా. ఒక్క నిమిషం, రిమాండ్ రూమ్ ని క్లీన్ చేయమని చెప్పు. రక్తపు మరకలు గాని ఉంటే అది తనకు అస్సలు నచ్చదు. గొప్ప వ్యక్తి కదా, రాక్ స్టార్. పాయింట్. సార్ ఈ లాఠీ సరిపోతుందా? సరిపోతుంది. దీంతో ఎవరిని కొట్టాలి? ఇది ఆడవాళ్ళని కొట్టేది. ఇతను మగాడు కదా, ఇతని కోసం ఏదైనా బలమైంది తీసుకురా. దానితో కొడితే ఎముకలు విరగాలి. అర్థమైందా? వెళ్ళు. ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం. నా ఫేస్ మీద మాత్రం కొట్టద్దు. అర్థమైంది కదా? అదేంటంటే నా ఫేస్ డ్యామేజ్ అయిందంటే నా ఫ్యాన్స్కి మొహం ఎలా చూపించగలను? ఆగాగు, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. నేను నా హస్బెండ్ ని కలవాలి. రాత్రులు ఎలా చెయ్యం, ఉదయాన్నే రండి. అలా ఎలా అలౌ చేయరు? అర్ధరాత్రి మీరు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళని కలవడానికి అలౌ చేయరా? నేను ఇప్పుడే నా హస్బెండ్ ని కలవాలి. చెప్పాను కదా, పర్మిషన్ లేదు, ఉదయం రండి. అది కాదు. నేను చూడండి, మీరు కూడా ఆడవారే కదా, మీకు నా ప్రాబ్లం అర్థమవుతుంది. లోపల నా హస్బెండ్ ఉన్నారు. నేను ఆయన వెంటనే కలవాలి. ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి. పంపించు. ఈయన ఆవిడ భార్య, కలిసి వచ్చేస్తుంది. పంపించు. వెళ్ళనివ్వు. మీరు వెళ్ళండి. ఏయ్ యాదవ్, వదలొద్దు వాణ్ణి. జీవితాంతం జైల్లోనే ఏడుస్తూ కూర్చునేలా వాడి మీద కేసు పెట్టు. వాడు నన్ను అంతమంది ముందు కుక్కను కొట్టినట్టు కొట్టాడు కదా, వాడికి 3rd డిగ్రీ ఇవ్వు. వాడిని నువ్వు ఎలా కొడతావంటే నా పేరు చెప్తేనే చాలు వణికిపోవాలి. వాడు పెద్ద రాక్ స్టార్ అనుకుంటున్నాడు కదా, వాడి చేత నా చెప్పులు నాకించలేదు అంటే నా పేరును మార్చుకుంటాను. వాడు కేవలం వాడి కళ్ళజోడు భార్య కోసం నాతో పెట్టుకున్నాడు. వదలొద్దు యాదవ్ వాణ్ణి, అస్సలు వదలొద్దు. ఇలాంటి విషయాల్లో నేను ఎక్స్పర్ట్ సార్. పోలీస్ దెబ్బలకి గొప్ప గొప్ప వాళ్లే తలలు వంచారు. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, నేను చూసుకుంటా. వీళ్ళు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా నా వల్ల జరుగుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే, మీరు తప్పు చేస్తున్నారు. మీరు నా భర్త మీద చేయి వేయడానికి వీల్లేదు. ఆయనేమి క్రిమినల్ కాదు. ఆయన మీద మీరు 3rd డిగ్రీ ప్రయోగించడానికి. వావ్, చాలా బాగుంది మేడం. భర్త పోలీసు మీద చెయ్యెత్తి చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, భార్యేమో పోలీసులుగా చట్టం నేర్పిస్తుంది. నేర్పించడం లేదు, గుర్తు చేస్తున్నాను. ఎవరి దగ్గర నుంచి అయినా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటేనే వాళ్ళ మీద మీరు 3rd డిగ్రీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ లేకుండా మీరు ఎవరిని కస్టడీలో కూడా తీసుకోలేరు. పోలీసులు ఏం చేయగలరు, ఏం చేయలేరు అనేది మీరు కల్లో కూడా ఊహించలేదు. నేనేం చేయగలను అది మీరు కూడా ఊహించలేరు. మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యుండొచ్చు, కానీ నా హస్బెండ్ ఒక సెలబ్రిటీ. మీ దగ్గర మీ పవర్ ఉండొచ్చు, కానీ నా హస్బెండ్ దగ్గర లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీడియా పవర్ ఉంది. అందుకే నేను మీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు నా భర్త మీద చెయ్యి వేశారు అంటే అప్పుడు నేను లక్షల మంది ఫ్యాన్స్ ని ఇదే పోలీస్ స్టేషన్ బయట నిలబెడతాను. ఛానల్స్ నుండి రిపోర్టర్స్ అందరినీ పిలిపిస్తాను. అందరికీ వినిపించేలా అరుస్తాను. మీరు మీకున్న పవర్ ని
తప్పుగా ఉపయోగిస్తున్నారని, ఏ తప్పు చెయ్యని వ్యక్తిని టార్చర్ చేస్తున్నారు అని. అప్పుడు మీరు మీడియా వాళ్ళకి ఏం జవాబు చెప్తారో నేను చూస్తాను. ఈ విషయం మీడియా వరకు వెళ్ళింది అంటే ఇదే విషయం మీ సీనియర్స్ దాకా కూడా వెళ్తుంది. అప్పుడు వాళ్ళకేం చెప్తారో నేను చూస్తాను. ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, చెయ్యి వెయ్యండి నా భర్త మీద. ఏయ్, ఎవరు బయట? లోపలికి రండి. ఈవిని బయటికి తీసుకెళ్ళండి. ఈవిని లోపలికి ఎందుకు పంపారు? బయటికి తీసుకెళ్ళండి. నేను వెళ్తున్నాను, కానీ చెప్పాను కదా, అది గుర్తుంచుకోండి. మిమ్మల్ని చూడటం కోసం పోలీసుల దగ్గర నేను చాలా దెబ్బలు తిన్నాను తెలుసా? అలాగా? ఆ, కానీ ఇప్పుడు చూసారా, పోలీసులే స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చారు జైలుకి మమ్మల్ని కలవడం కోసం. రే పండు, చెప్పు. అరే, లేలే అన్నతో ఒక ఫోటో తీరా, వెళ్ళరా. అన్నా మరి కెమెరా? అరే తీరా. అరే కెమెరా ఉందా? ఆలోచిస్తావేంట్రా? ఆగు, 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 దగ్గరగా కూర్చుంటారు. 1 ఇప్పుడు 2 రెడీ రెడీ తీ. సూపర్ రా. ఇంకొకటి. ఇంకో ఫోటో తీరా. అరే మామా ఉండనా. ఏయ్, లే పక్కకి జరుగు. బాగా సార్, తీశారా ఫోటోలు మాత్రం. ఖాళీలా ఇవ్వండి సార్. కెమెరా లేకుండా ఫొటోస్ ఎలా తీశారు? అదా, ఈ రోజు మేమందరం మిమ్మల్ని కలిసాం. మళ్ళీ లైఫ్ లో మిమ్మల్ని కలుస్తామో లేదో తెలీదు. ఇలా మీతో ఫోటో తీయించుకున్నట్టు మాలో మేమే సంతోషపడతాం అంతే. అరే నేను అందులో ఏముంది? చెప్తాను రా, నువ్వు ఉండు పండు. ఇలా చూడనా, కెమెరా లేకపోవచ్చు కానీ అన్న ఈ మనసుంది చూసావా, అందులో ఈ ఫోటో ఎప్పటికీ ఉండిపోతుందన్నా. అవునన్నా? మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నారు. పూర్తి మైండ్ బ్లోయింగ్ మీరంతా. నా ఫ్యాన్స్ అందరూ ఇలాగే ఉండాలి, సంతోషంగా. అచ్చం నాలా. నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీరందరూ బయటకు వచ్చిన తర్వాత మీరు నన్ను కలవడానికి రండి. ఫోటో తీయించుకొని అందరం కలిసి భోంచేద్దాం. అరే అన్న, నువ్వు చాలా మంచివాడు అన్న, చాలా మంచివాడు అన్న. నువ్వు ఒక పెద్ద రాక్ స్టోరీ కదా, ఒక్కసారి పాట పాడి వినిపించవచ్చు కదా. పాడాలి పాడాలి. పాడాలి పాడాలి. హేయ్, మ్యూజిక్ లేకుండా ఎలా పాడాలి? బాగుందన్నా. నేనుండగా నీకు మ్యూజిక్ కొరత ఏముందన్నా? అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళి అది తీసుకురా. వెళ్ళి తీసుకొస్తా. వెళ్ళు. వెళ్ళు, త్వరగా తీసుకురారా. ఇప్పుడు చూడన్నా మ్యూజిక్ ఎలా అదిరిపోతుందో చూడు. అన్నా మొదలు పెడదామా? 1 2 ఇదిగో అన్నా, అన్నా ఇలా చూడన్నా. అటు చూడు, అక్కడ చూడు. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? తను కళ్ళజోడు, నా భార్య. వదిన గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఏయ్, వదిన గారు కాదు, కళ్ళజోడు అనండి, నాకు సంతోషంగా ఉంటుంది. మేము అలా ఎలా అనగలం? మేమందరం వదిననే అనగలం కదా. అన్నా, ఇక మేమందరం వెళ్తాము, మళ్ళీ తర్వాత కలుస్తామే. వెళ్దాం, బయటికి వెళ్దాం, పదండి. ఏం చూడడానికి వచ్చావు? ఓ, నేను ఇక్కడ ఎలా ఉన్నానో చూడడానికి వచ్చావు కదా. నీకోసం చెప్తున్నాను విను. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా బెడ్, నా డంబుల్స్, ఇంకా నా మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు. కానీ నువ్వు కూడా లేవు కదా. ఎవరికైనా జైలు నుంచి బయటకు వస్తే స్వేచ్ఛ దొరుకుతుంది, కానీ నాకు జైల్లోనే స్వేచ్ఛ దొరికింది. ఐఎమ్ ఫీలింగ్ సో నైస్. ఇక్కడ నన్ను నీ గొంతు ఇరిటేట్ చేయటం లేదు, నీ మొహం నాకు కోపం తెప్పించడం లేదు. అందరికీ ఇది నరకంలా అనిపిస్తుంది, కానీ నాకు స్వర్గంలా అనిపిస్తోంది తెలుసా. నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వను. ఏ, నా సంతోషం చూసి కొళ్ళుకుంటున్నావా? నేను స్వేచ్ఛగా ఉంటే చూడలేకపోతున్నావా? అయినా నేను నిర్ణయించుకున్నాను, ఈసారి నువ్వు నన్ను ఇరిటేట్ చేసావంటే అప్పుడు నేను ఏదో ఒక వెధ పని చేస్తున్నాను. వీళ్ళు మళ్ళీ నన్ను తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. నీ నుండి దూరంగా ఉండడానికి నాకు జీవిత ఖైదు వేసినా సరే సంతోషంగా ఉంటుంది. నా కారణంగానే మీరు ఇక్కడిలా. ఎవరు చెప్పారు నీకు నేను నీ వల్ల ఇక్కడున్నానని? నువ్వు నాకు అసలు మ్యాటరే కాదు. నేను నీ గురించి అస్సలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు చావు బతుకులు ఉన్నా సరే అప్పుడు కూడా నేను నిన్ను కాపాడను.
అసలు ఏమనుకున్నావు నువ్వు నీ చెల్లెలు నా చెల్లెలికి చేసిన అన్యాయాన్ని నేను మర్చిపోయాను అనుకున్నావా? ఏడుస్తున్న నా చెల్లెల్ని వదిలేసి నీ కన్నీళ్లు తోడడానికి వచ్చానుకున్నా? ఆ హాల్ని నువ్వు నీ చెల్లెలి పేరున పెట్టాలనుకున్నావు కాబట్టి నేను ఆ హాల్ని పడగొట్టకుండా కాపాడాను అనుకున్నావా? నథింగ్ లైక్ దాట్. అండ్ గెట్ దిస్ రైట్, ఇదంతా నేను నీ కోసం కాదు, నిజానికి మీ నాన్నమ్మ కోసం చేశాను. ఎందుకంటే ఆవిడ ఏడవడం నేను చూడలేను. ఎందుకంటే ఐ లైక్ ద వే షీఈస్ ఏ రాక్ స్టార్ అమ్మమ్మ. నేను ఎప్పుడు ఆవిడ మొహంలో చిరునవ్వే చూశాను, కానీ లైఫ్లో మొదటిసారిగా నేను ఆవిడ్ని ఏడవటం చూశాను. అది నేను తట్టుకోలేకపోయాను. మీ నాన్నమ్మలో నేను మా నాన్నమ్మని చూస్తాను. అందుకే నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నాను, కానీ నేను మా నాన్నమ్మని ఏడుస్తుంటే ఎప్పటికీ చూడలేను. ఎవరైనా మాట్లాడారా ప్రజ్ఞతో? తను అభిని కలిసిందా లేదా? పోలీసులు అభిని వదిలేశారు కదా అత్తయ్య? నేను ప్రజ్ఞతో ఇందాకే మాట్లాడాను సరళ. తను అభిని కలిసింది. అభి అక్కడ క్షేమంగానే ఉన్నాడు. కానీ ఒకటే సమస్య, ఈ సమయంలో మనం అభిని విడిపించడం కుదరదు. రాత్రి అయిపోయింది, కోర్టు మూసేసుంటుంది. అందుకే రేపటి వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. తలరాత ఎంత విచిత్రమైందో కదా. అంత గొప్ప వ్యక్తి మన కారణంగా రాత్రంతా జైల్లో ఉండాల్సొచ్చింది. మీకు గుర్తుంది కదా అత్తయ్య? ఇదే అభి కారణంగా ఒకసారి పోలీసులు ప్రజ్ఞను వదిలేశారు కూడా. అలాంటిది ఈరోజు తన మన వల్ల జైల్లో ఉన్నాడు. నాకు చాలా బాధగా ఉంది. ఎంతో మంచి అల్లుడు. మనం అతనికి ప్రతిరోజు పూజలు చేయాలత్తయ్య. కానీ నేను తననే అనుమానించాను. నేను తన్ను అనుమానించాను అని అతనికి తెలిస్తే అప్పుడు నా గురించి ఏమనుకుంటాడో ఏంటో అత్తయ్య. అయ్యో సరళ, ఎప్పుడు చూసినా దేనికో ఒకదానికి ఏడుస్తావు. అయినా ప్రతి విషయానికి ఇలా ఎందుకు టెన్షన్ పడతావు? చూడు, అభి జైల్లో ఉన్నాడు, అందుకు బాధగా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ చెడ్డ విషయంలో కూడా ఓ మంచి విషయం దాగి ఉంది. అది నీకు కనిపించటం లేదా? ఎంత టెన్షన్ పడ్డావు నువ్వు అభి ప్రజ్ఞల బంధం గురించి. ఇక అభి అయితే ఒక్క నిమిషంలో ఈ విషయాన్ని ప్రూవ్ చేసేశాడు. తను ప్రజ్ఞను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది. ఎంత ఎక్కువగా అంటే కనీసం తన కుటుంబం గురించి కూడా ఆలోచించలేదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నా అనుమానం మొత్తం అభి ఒక్క నిమిషంలో దూరం చేసేశాడత్తయ్య. అసలు ఏ అల్లుడు కూడా ఇలా చేయడత్తయ్య. ఒక్క కొడుకు మాత్రం ఇలా చేయగలడు. ఇలాంటి అల్లుడు ఎవరికైనా దొరికాడంటే కొడుకు లేని లోటు వాళ్ళకి ఎప్పటికీ ఉండదు కదత్తయ్య. అతను కొడుకులాగా మనకొచ్చిన సమస్యల్ని దూరం చేస్తున్నాడు. అలాగే మనం కూడా అతన్ని కొడుకులాగే. ఓహో సరళ, మళ్ళీ టెన్షన్ పడుతున్నావా? మనకి హాల్ విషయంలో ఇంత పెద్ద టెన్షన్ దూరం అయిపోయింది, ఇది కూడా దూరం అవుతుంది. అయినా నువ్వేమనుకుంటున్నావు? అభి ఎవరు? తనేమైనా మామూలు మనిషా? ఎంత పెద్ద రాక్ స్టార్, ఎంత పలుకుబడి ఉంది తనకి. ఒక్క ఫోన్ చేస్తే చాలు, అన్ని పనులు అయిపోతాయి. తొందరలోనే బయటకొస్తాడు. బావగారే అక్కకి కుదరదని చెప్పారు. మరెందుకు మాకు హెల్ప్ చేశారు? వాళ్ళ నాన్నమ్మ కూడా ఇక్కడ లేరు కదా ఆవిడికి భయపడి చేయడానికి. మరి ఉన్నట్టుండి నువ్వు ఒక చెల్లివేనా? నీ సొంత అన్నయ్య అరెస్ట్ అవుతుంటే నువ్వు అసలు ఏమీ చేయకుండా ఊరుకున్నావు. నా కుటుంబానికి అక్కడ అవమానం జరుగుతుంటే చూడాలనే నువ్వు అక్కడికి వచ్చావని నాకు తెలుసు. అయినా నీ తోడబుట్టిన అన్నయ్యకి సమస్య వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ఉంటావా? ఆయన నీకోసం ఎన్నో చేశారు. నీ మంచి చెడు అన్నిట్లోనూ నీకు తోడుగా ఉన్నారు, నిన్నెంతగానో ప్రేమిస్తున్నారు. ఈరోజు ఆయనకి నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని కనీసం ప్రయత్నం కూడా చేయకుండా వెళ్ళిపోయావు. నీలాంటి స్వార్థపర్రాల్ని నేను ఈ రోజు వరకు ఎక్కడ చూడలేదు. నువ్వెప్పుడు కోరుకుంటావు కదా అందరూ నీ గురించి ఆలోచించాలి, నిన్నే ప్రేమించాలి అని. ఎదుటి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. ఆయనకి సంగతి తెలిస్తే బావుండు. నువ్వు నిన్ను మాత్రమే ప్రేమిస్తావు. లవ్, రిలేషన్షిప్, ట్రస్ట్, వీటి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే నీకు మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిందంతా కూడా నీ వల్ల, నీ కారణంగానే జరుగుతుంది. ఎస్ యూర్ రైట్. నేను అక్కడికి మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంటే చూద్దామని వచ్చాను. కానీ నీ దగ్గర ఏ మ్యాజికల్ స్టిక్ ఉందో నాకు తెలియడం లేదు. కానీ నువ్వు తిప్పగానే మొత్తం అన్నీ నీకు ఫేవర్ గా మారిపోతున్నాయి. చివరికి నా సొంత అన్నయ్య కూడా. తను నిన్ను ద్వేషిస్తున్నాడు, అయినా తను నీకు నీ ఫ్యామిలీకి సాయం చేయడానికి అక్కడికి మళ్ళీ వచ్చేశాడు. చెడ్డవాళ్లకున్న పెద్ద సమస్య ఇది. వాళ్ళకి వాళ్ళు తప్ప మిగతా అందరూ చెడ్డవాళ్లలా కనిపిస్తారు. ఈ టైంలో కూడా నువ్వు నీది కాదు మీ అన్నయ్యదే తప్పు అంట. అవును, అన్నయ్యదే తప్పు. బట్ ఐ లవ్ మై అన్నయ్య. అన్నయ్యని నేను చాలా ప్రేమిస్తున్నాను. కానీ అన్నయ్య చేసిన తప్పు తనకి తెలియడం ఇప్పుడు చాలా అవసరం. తను ఒకవేళ నీకు సాయం చేశాడంటే తనకి ఇలాంటి గతి పడుతుందని తెలియాలి. అంత సవ్యంగా జరుగుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ.
అన్నయ్య నీకు సాయం చేయడం లేదు అని చెప్పాడు, కానీ లాస్ట్ మినిట్లో నన్ను మోసం చేశాడు. అందుకే అన్నయ్యకి తన తప్పు ఖచ్చితంగా తెలియాలి. చెడ్డవాళ్ళకి సాయం చేస్తే దాని ఫలితం కూడా చెడ్డగానే ఉంటుందని తెలియాలి. అందుకే అన్నయ్య కనీసం ఒక్క రాత్రైనా జైల్లో గడపాల్సి ఉంటుంది. దీనికి బాధ్యురాల్ని నేను మాత్రం కాదు, నువ్వు, కేవలం నువ్వు మాత్రమే. సార్, నా వైఫ్ ఉందే, తను నాకంటే మీకు చాలా పెద్ద ఫ్యాను. గుడ్ చాయిస్. తను మా పెళ్లి వీడియోని 2 సార్ల కంటే ఎక్కువగా చూడలేదు, కానీ మీరు నటించిన పాటల వీడియోని మాత్రం రోజు మొత్తం చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను తనకి చెప్తాను సార్. ఇదిగో పవన్, చెప్పండి సార్. నువ్వు సార్ కోసం మంచి టీ తెచ్చివ్వు. అరే వద్దు. నో టీ. ఉదయం పూట నేను ఎప్పుడు కాఫీ తాగుతాను. కాఫీ? వెరీ గుడ్. నేను కూడా ప్రతిరోజు మార్నింగ్ కాఫీయే తాగుతాను. ఇదిగో పవన్, మంచి కాఫీ చెప్పు సార్ కోసం. ఏ పవన్ ఇలా రా. చెప్పండి సార్. దీనికోసం జ్యూస్ తీసురా. ఓకే. ఇదిగో మాల్తీ, నీకు తెలుసా ఈ రోజు మా స్టేషన్ కి ఎవరు వచ్చారు అనేది? అభి, ద రాక్ స్టార్. అయ్యో మాల్తీ, నేనేమి ఆయన లోపల పెట్టలేదు మాల్తీ. నేను ఉదయాన్నే కదా డ్యూటీకి వచ్చాను. అయితే ఎవరు పెట్టారో కనుక్కో, వెంటనే ఆయన్ని విడిచిపెట్టు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నేను నిన్ను ఇంటికి రానివ్వను. చెప్తున్నాను. అడిగానని చెప్పండి. అరే అలాగేలే, నేను విడిచిపెడతాను. ఇలా చూడు, నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టేషన్కి వచ్చాయి. ఏంటిదంతా? ఎందుకు ఇలా ఫోటోలు తీయించుకుంటారు? అందరూ వెళ్ళండి, ఫోటోలు తీయకండి. ఒక్క ఫోటో కూడా తీయకూడదు, వెళ్ళండి. అభి సార్, ఒక్క ఫోటో తీసుకోవచ్చా? వై నాట్? ఈ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫోన్ ఎత్తడం లేదెందుకు? చాలా టైం అయిపోయింది. ఏంటి నాన్న మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? మీకు తెలుసు కదా నేను చాలా కంగారుగా ఉన్నానని. అయినా రావడానికి ఇంత లేట్ ఎందుకు చేశారు? మీరు నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఏ పేపర్స్ మీద అయితే నేను రాసి సంతకం తీసుకున్నాను అది ప్రజ్ఞ వాళ్ళ అమ్మ వాళ్ళది కుంకుమ భాగ్య హాల్ పేపర్స్ అని. అభి దానివల్ల జైలుకు కూడా వెళ్ళాడు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా విషయం తెలిసిపోయిందంటే అప్పుడు నా పని అయిపోతుంది నాన్న. అరే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నేనేమైనా కావాలని నేను ఇరికించానంటావా? అరే ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది కదా నాన్న. ఇదేమి చిన్న చితకా కాదు, సమస్యలు పొట్టొచ్చి పడిపోయింది ఇప్పుడు నా మీద. చూడమ్మా, కంగారు పట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య, కానీ దానికి పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి. ఏం పరిష్కారం వెతుకుతారు మీరు? దీని గురించి అదే పనిగా ఆలోచించి రోజంతా ఏ పని చేయలేకపోయాను తెలుసా? రోజంతా మాటికి నా బుర్రలో ఒకటే ఆలోచన పరిగెత్తుతూ ఉంది, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలా అని. నాన్న మీకు అర్థం కావడం లేదు. ఒకవేళ రాజుకి విషయం తెలిసిందంటే ఆయన్ని మోసం చేసి ఆ పేపర్స్ మీద సైన్ తీసుకున్నానని, నా కారణంగా ప్రజ్ఞ అభి సమస్యల్లో ఉన్నారని, అప్పుడు నన్ను ఇంట్లో నుంచి నువ్వు 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటావా? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కొన్ని రోజులు రాజుని తీసుకుని వేరే ఊరు వెళితే మంచిది. నేను ఆలోగా ఇక్కడ ఏదో ఒక పరిష్కారం ఆలోచించి పెడతాను. మీకు ఒంట్లో బానే ఉంది కదా? ఊరికి వెళ్ళమని చెప్తున్నారు మీరు? ఏ మనిషి అయితే నన్ను ఇక్కడ ఊళ్ళోనే ఎక్కడికి తీసుకెళ్లాడో ఆ వ్యక్తి నన్ను వేరే ఊరికి హాలిడే ట్రిప్ కి తీసుకెళ్తాడానా? ఏ మనిషి దగ్గర అయితే కనీసం సినిమా చూపించడానికి కూడా డబ్బులు లేవో ఆ వ్యక్తి హాలిడే ట్రిప్ కి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? డబ్బులు నేనిస్తాను నీకు. నువ్వు అతనికి ఏదో ఒకటి చెప్పు. నీ దగ్గర ఉన్న డబ్బంతా ఏదో ఒక లాటరీలో వచ్చాయని చెప్పు, అంతే. దట్స్ ఆల్. అంటే రాజ్ ఆఫీస్ నుంచి సెలవు తీసుకుంటాడా? అరే చూడు, నువ్వు కూడా ఓ ప్రయత్నం చేయాలి కదా. నువ్వు తన భార్యవేగా, ఆ మాత్రం ఒప్పించలేవా నువ్వు? నువ్వు తనను తీసుకొని కొద్ది రోజులు వేరే ఊరికి ఎటైనా వెళ్ళి తీరాల్సిందే. తను ఇక్కడుంటే ఈ కేసు క్రిటికల్గా మారుతుంది. ఆ తర్వాత నన్ను ఏమన్నా ప్రయోజనం ఉండదు. ఈ కార్పొరేటర్ మనుషులు ఇంకా ఇక్కడే ఉన్నారు.
రబ్బి వేసుకున్నాకెళ్ళి అరెరెరె ఒళ్ళంతా తిరిగిన మళ్ళీ అరెరెరె ఒళ్ళంతా తిరిగిన మళ్ళీ రబ్బి వేసుకున్నాకెళ్ళి అరెరెరె ఒళ్ళంతా తిరిగిన మళ్ళీ. ఇక చాలు, వేరే పాట పాడదాం. నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లకాయతో. చాలా ఆపండి ఇక. నాకు నాకు ఒక విషయం చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? చూడనా, ఈ జైలు నాకు అత్తవారిలతో సమానం. ప్రతి నెల కనీసం ఒక్కసారైనా వచ్చి వెళ్తుంటాను ఇక్కడికి. మొన్ననే 5 రోజుల క్రితమే వచ్చేళ్ళేనన్నా. అరే నేనైతే అన్నకంటే 2 రోజులు ముందే వచ్చాను. అన్నా నేను ఇక్కడికి వచ్చి పూర్తిగా 15 రోజులైంది. ఇక ఇక్కడే ఉండిపోదామని నేను ఫిక్స్ అయిపోయాను కూడా. మనం బయటికి వెళ్ళి ఏం చేయాలన్నా? అదే చెప్పలే. నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగాయత్, నేను రోమియోగా మారిన దిల్లగాయత్. వీళ్ళందరూ చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, కానీ నేను ఒక్కరోజు కలిసిపోయాను. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో అర్థం కావడం లేదు. ఓ, నా రూమ్, నా బెడ్, నా ఏసీ, నా గిటార్. ఐ మిస్ యూ ఆల్ సో మచ్. ఎవరిని తలుచుకున్నాను, ఎవరొచ్చారు, ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఇంతకు ముందేమో అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చి నన్ను లోపల పెట్టించావు. ఇప్పుడు అబద్ధపు సాక్ష్యం చెప్పి నా మీద కేసు పెట్టిస్తావా? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఓ, ఆబ్వియస్లీ నన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లోపల సంతోషంగానే ఉంటుంది కదా. నేను మిమ్మల్ని చూసి సంతోషంగా లేదు, మామూలుగానే ఉన్నాను. నిన్న జరిగిన దానికి బాధపడ్డాను, కానీ ఇవాళ ఆ బాధ లేదు. నీ చెత్తవాగుడు కాస్త ఆపుతావా? నాకు తెలుసు నన్ను ఏడిపించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని. నువ్వు ముందు ఏడ్చి చూపించావు, ఇప్పుడు నవ్వి చూపిస్తున్నావు. ఎవరి పరిస్థితి ఎలా మారినా మారకపోయినా నువ్వు మాత్రం నీ రూపాల్ని ఇలాగే మారుస్తూ ఉంటావు, అవునా? నా ముందు నిల్చొని నువ్వు ఇలా నవ్వుతుంటే నాకు నీ పీక నొక్కాలనిపిస్తోంది. నొక్కేయండి, కనీసం అలాగైనా మీ కోపం తగ్గుతుంది కదా. లేదు లేదు, నేను నీ పీకను అస్సలు నొక్కను. ఎందుకంటే అలా నొక్కానంటే వెంటనే నువ్వు వెళ్ళి నాకు అగైనెస్ట్ గా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిస్తావు. నేను అలా జరగనివ్వను, ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా నీ ప్లాన్ అని. ఒకసారి ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చాక ఆ తర్వాత నేను డిటెక్టివ్ మూవీస్ చూస్తాను, ఆ తర్వాత మర్డర్ మిస్టరీస్ చూస్తాను. అప్పుడు చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి నేను నిన్ను మర్డర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎలాంటి క్లూ దొరకకుండా. అయినా సినిమాలు ఎందుకు, నీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిలోంచి డిటెక్టివ్ నాలెడ్జ్ చదివి నేను. లేదు లేదు, నో, ఎవరినైతే మర్డర్ చేయాలో వాళ్ళ సాయం అస్సలు తీసుకోకూడదు. నాకు నేను హెల్ప్ చేసుకుంటాను. అలాగే చట్టానికి అస్సలు దొరకకుండా నిన్ను మర్డర్ చేస్తాను. అండ్ ఐల్ మేక్ ఇట్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. మీరు నన్ను చంపితేనే సంతోషంగా ఉంటుందంటే అలాగే చంపేయండి, కానీ దానికి మీరు రేపటి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. రేపు నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించి తీసుకువెళ్తాను. Am I smiling? I am, but it doesn't funny. నీ మాటలు విని కనీసం వీళ్ళకు కూడా నవ్వు రావడం లేదు. అదేనా? వెళ్ళి కూర్చోండి, సీరియస్ కన్వర్జేషన్ నడుస్తుంది. ఇక నువ్వు నన్ను బయటికి తీసుకొస్తావు. బయటికి తీసుకొచ్చే అవకాశం వచ్చినప్పుడు నువ్వు నన్ను లోపల పెట్టించావు. ఇప్పుడు బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఛాన్స్ లేనప్పుడు నువ్వు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నావా? నాకు తెలుసు ఇదంతా నీ ప్లాన్ అని, చాలా బాగా అర్థమైంది నాకు నీ గురించి. ఒకవేళ నువ్వు కాలుతున్న చితిలోంచి లేచి నాతో ఇవన్నీ చెప్పావన్నా అప్పుడు కూడా నేను నీ మాటలు నమ్మను. అందుకే ప్లీజ్ నా గురించి కేర్ చేయకు, నువ్వు నీ గురించి ప్రే చేసుకో. నేను బయటకు వచ్చాక నిజంగానే నా చేతిలో నువ్వు మర్డర్ కాకూడదని. మిమ్మల్ని లోపలికి పంపడం నా బలహీనత, కానీ అది రేపటి వరకే. ఇప్పుడు నాకు మిమ్మల్ని కాపాడడానికి ఆధారం దొరికింది, కానీ నేను దాన్ని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయలేను, రేపు చేయగలను. అందుకే రేపు ఉదయం నేను స్వయంగా వచ్చి ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఓ జస్ట్ షట్ అప్. నీ చెత్తవాగుడు ఆపు, లేకపోతే నేను. ప్లీజ్ అమ్మా తల్లి, నాకు నీ ఉపకారం అవసరం నేనే లేదు. ఉపకారం చేయడం లేదు, నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నిన్న మీరు చేశారు, ఇప్పుడు నేను చేస్తాను. వెళ్తాను. అరే అసలు ఈ అమ్మాయి ఏంటి? నన్ను ఇరికిస్తుందా లేక కిరికిస్తుందా? కిరికించడం, వాట్ ఈస్ కిరికించడం? కాపాడడం. ఓ గాడ్, షీ సో కన్ఫ్యూజింగ్ మ్యాన్. మనం ఎలా ఆలోచించామో అలా అస్సలు జరగడం లేదు, ఏం ఆలోచించామో అది జరగట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా కళ్ళ జోడు చేసింది, ఒక విధంగా మనకి బెనిఫిట్ గానే మారింది. లాస్ట్ మినిట్ లో తన స్టేట్మెంట్ ని మార్చి చెప్పడం వల్ల అన్నయ్య మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఐ కాంట్ బిలీవ్ షీ మిస్డ్ ఎ గోల్డెన్ ఛాన్స్. నేనేమనుకున్నానో తెలుసా, అన్నయ్యకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి అనే దృష్టిలో తన సూపర్ ఉమెన్ అయిపోతుంది అనుకున్నా, కానీ తన సూపర్ ఉమెన్ కాదు, పూర్తిగా డంప్ ఉమెన్ అయిపోయింది. ఐఎమ్ గ్లాడ్. ఏం జరిగినా సరే అంతా మన మంచిగా అయింది, మన పని సులభం అయిపోయింది. నేను చాలా భయపడ్డాను అన్నయ్య మనసులో తన సాఫ్ట్ కార్నర్ సంపాదించుకుంటుందేమో అని, కానీ తను చేసిన దానికి అన్నయ్య విల్ హేట్ హర్.
అన్నయ్య తన్ని ద్వేషిస్తున్నాడు. తన మొహం చూసావు అసలు నువ్వు? అఫ్ కోర్స్ నేను చూశాను. నాకు నేనేమనిపించిందంటే ఆ కళ్ళ చూడు అభిని ఇష్టపడుతుందేమో అని. కానీ ఈ రోజు తను చేసిన దానికి నాకున్న చింతలన్నీ కూడా చూమంతరైపోయాయి. ఇట్స్ గాన్. కానీ నాకు ఇది అర్థం కావడం లేదు తను అలా ఎందుకు చేసింది అని. whatever be the reason there, I don't care. తను ఏం ఆలోచిస్తుంది, ఏం ఆలోచించడం లేదు, అదంతా నాకు అవసరం లేదు. రిజల్ట్ బాగుంటే అంతే చాలు. ఇప్పుడు అన్నయ్య తన్ని ద్వేషిస్తున్నాడు, అది చాలు నాకు. హా, ఇక రేపొద్దు ఏదో ఒకటి చేసి అన్నయ్య నేను జైలు నుంచి ఫటాఫట్ విడిపించేయాలి. అందరికంటే మనవే అన్నయ్య గురించి బాగా ఆలోచిస్తున్నాం అనుకుంటాడు. తన గురించి ఇంకెవరూ ఆలోచించట్లేదని. Look who is here. వెల్కమ్ మిస్సెస్ ప్రజ్ఞా అభిషేక్. ఇదే కదా నీ పూర్తి పేరు? పేరు చాలా పెద్దది, చేసే పనులు మాత్రం చిన్నది. ఐ మీన్ నీ ఫ్యామిలీని హాల్ని కాపాడిన వాడిని నువ్వు జైల్లో పెట్టించావు. ఇంత నీచంగా ఆలోచించే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు నిన్నే చూస్తున్నాను. లుక్ సీరియస్లీ, నాకు నిన్న ఎలా అనిపించిందంటే నువ్వు నిజంగానే అభిని ప్రేమిస్తున్నావేమో. కానీ ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఎవరైతే డబ్బుని ప్రేమిస్తారో వాళ్ళు ఇంకెవ్వరిని ప్రేమించలేరని కదా. బట్ యు నో వాట్ ప్రజ్ఞ, నువ్వు చేసిన దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చావు. ఇప్పుడు మేము నీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తాం. రేపు సాయంత్రం నానమ్మ వస్తుంది. ఒకవేళ ఆవిడికి తెలిసిందనుకో ఆవిడ ముద్దుల మనవరాలు తన ముద్దుల మనవణ్ణి జైలుకు పంపించిందని, అప్పుడు ఆవిడే నిన్ను పుట్టింటికి పంపించేస్తారు. అన్నట్టు రేపు సాయంత్రం నీకు ప్యాకింగ్ కి టైం దొరకపోవచ్చు. అందుకని ఈ రోజే చేసుకో, ఇప్పుడే. ఓకే? తను వాట్స్ రాంగ్ విత్ యూ? నువ్వు ఒక్కోసారి ఎలాంటి పనులు చేస్తావంటే తర్వాత మనం దాని గురించి బాధపడాల్సి వస్తుంది. నానమ్మ రేపు వస్తుందని తనకు చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? లాస్ట్ మూమెంట్ లో ఏదైనా గందరగోళం జరిగిందంటే అప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది. రాత్రికి రాత్రి తనకి ఎలాంటి ప్రూఫ్ దొరకదు కదా, దాంతో మనకంటే ముందు అభిని విడిపించడానికి. ఇట్స్ ఇంపాసిబుల్. ఏదేమైనా అభి దృష్టిలో తను దిగజారిపోయింది. రేపు నానమ్మ దృష్టిలో కూడా దిగజారిపోతుంది. తను ఎంతగా దిగజారిపోతుందంటే మళ్ళీ లేచే అవకాశమే ఉండదు. దట్స్ ఆల్సో ట్రూ. ఇక రేపు మీరింటికి తిరిగి వచ్చేస్తారు, మన గదిలోకి. ఇక్కడ ప్రతి వస్తువు మిమ్మల్ని తలుచుకుంటోంది. బహుశా నేను కూడా. నెమ్మదిగా నెమ్మదిగా మొబైల్ ప్రాణం కూడా తీసేస్తారా ఏంటి? నిజానికి ఒక విషయం మీరు సరిగ్గా చేశారు ప్రజ్ఞ గారు. నేను ఏ పని చేసినా అందులో లాభం నష్టం రెండింటినీ చూసుకుంటాను. కానీ మీ అందరి విషయాల్లో నేను కేవలం పగను మాత్రమే చూశాను. బుల్బుల్ పెళ్లి విషయంలో మీరందరూ నన్ను కాదని అన్నారు. నేను అదే సమయంలో అనుకున్నాను, మీ నుండి ముందుగా నేను మీ హాల్ని తీసుకోవాలి, ఆ తర్వాత మీ ఇల్లు, ఆ తర్వాత మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్డున పడేసి అడుక్కునేలా చెయ్యాలనుకున్నాను. వాడికి 3rd డిగ్రీ ఇవ్వమని నేను పోలీసు వాడితో చెప్పాను. వాడిని ఎంత దారుణంగా కొట్టాలంటే నేను ప్రేమిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాడికి అర్థం కావాలి. వాడు బ్రతికిపోయాడు. మీరు నా మాటలు విని వాడిని కాపాడారు. కానీ నేను ఓటమిని అంగీకరించలేదు. నేను అనుకున్నాను వాడు బయటికి వచ్చాక వాడి ఫ్యాన్స్ మధ్యలోనే నా మనుషులతో వాడిని ఎంతగా కొట్టించాలి అంటే వాడు నోరు కూడా తెరవకూడదు. ఫైనల్ గా ఇక ప్రతిదీ నాకు నచ్చినట్టే జరుగుతుంది. ఇక ఈ ఒక్క రాత్రి గడిచిపోతే చాలు, రేపటి రోజు నాదే అవుతుంది. ఈ పాటికి ఆ కళ్ళజోడు నిద్ర ఎగిరిపోయి ఉంటుంది. ఆలోచించి బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది.
అసలు తను ఎందుకు ఇలా చేసిందా అని. పోనీలే, కనీసం తనకి గుడ్ నైట్ అయినా చెప్పేసి వస్తాను. ఎంతైనా ఈ రోజు రాత్రి తనకి ఇంట్లో ఆఖరి రాత్రి కదా. హలో ప్రజ్ఞ, అమ్మ ప్రజ్ఞ, నువ్వు లాయర్ గారితో మాట్లాడావా? ఏమన్నారాయన? త్వరగా చెప్పమ్మా, నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మా నువ్వే కంగారు పడకమ్మా. నేను లాయర్ గారితో మాట్లాడలేదు, కానీ నాకు ఎలాంటి ఆధారం దొరికిందంటే దాంతో ఆయన తప్పకుండా నిర్దోష నిరూపణ అవుతారు. నేను ఆ భగవంతుడికి చాలా రుణపడి ఉంటానమ్మా. నువ్వు నాకు చాలా మంచి శుభవార్త చెప్పావు. ఏం చేయాలో అర్థం కాక బుర్ర పనిచేయడమే మానేసింది తెలుసా? సరే గాని అంతగా ఏం ఆధారం దొరికింది నీకు? నాకు కూడా కాస్త చెప్పు. అదేంటంటే అమ్మా, నేను ఆ కార్పొరేటర్ని కలవడానికి వెళ్ళాను. అతను నాకు క్లాస్ పీకాలని అనుకుని మొత్తం విషయం అంతా చెప్పేశాడు. ఆ కార్పొరేటర్ ఆయన్ని ఎలా రెచ్చగొట్టాడో, అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని ఏం చేయాలని ప్లాన్ చేశాడో మొత్తం అంతా చెప్పేశాడమ్మా. ఇక ఈ విషయాలన్నీ నేను నా ఫోన్లో రికార్డ్ చేశానమ్మా. ఇక రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి కమిషనర్ గారు వస్తారు కదా, ఆయనకి నేను ఈ వీడియో మొత్తం చూపిస్తాను. అప్పుడు ఆయన నిర్దోషని నిరూపణ అవుతుంది. ఆయన విడుదల చేస్తారు. ఓ మై గాడ్, ఒకవేళ తను ఈ ప్రూఫ్ ని అందరికీ చూపించేసిందంటే అప్పుడు తన అభిని విడిపించి తన ముందు పెద్ద హీరోయిన్ అయిపోతుంది. అప్పుడు తన మీద అభికున్న ద్వేషం పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. లేదు, నేను అలా ఎప్పటికీ జరగనివనా. కళ్ళజోడు వేసిన ఈ ప్లాన్ ని నేను ఎప్పటికీ కూడా సక్సెస్ కానివనా. ఇక మీకు ఇంకేమీ కాదు. ఈ సంతోషంలో నాకు నిద్ర పడుతుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఆలియా, ఆలియా, ఆలియా గెటప్, గెటప్ ఆలియా, వైక్ అప్. తను నీ ప్రాబ్లం ఏంటి? నన్ను పడుకోనివ్వు. ఇప్పుడే నాకు బాగా నిద్రపట్టింది. ఆలియా గెటప్, ఐ హావ్ ఎ బ్యాడ్ న్యూస్. అది వినగానే నీ నిద్ర ఎగిరిపోతుంది. గెటప్. అదేమైనా సరే నాకు రేపు ఉదయం చెప్పు. ఆలియా, రేపు ఉదయం వరకు ఆగితే ఇక గుడ్ న్యూస్ గురించి ఎదురు చూస్తూ ఉండాల్సిందే. గెటప్. లిసన్ తను, వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రతి చిన్న విషయానికి ఇక్కడికి వచ్చేస్తాను నువ్వు ఏడవటానికి. నీకు నువ్వే హ్యాండిల్ చేసుకో. ఐ వాంట్ టు స్లీప్, దట్స్ ఇట్. ఫైన్, హాయిగా నిద్రపో. ఆ కళ్ళజోడ ఆధారాలతో అభిని విడిపించి తీసుకొస్తుందా, అప్పుడు వస్తావు నా దగ్గరికి. వాట్ ఎవర్. వాట్ ఎవర్. వెయిట్, తనకి పట్టింపు లేదు, కానీ నేను ఆ కళ్ళజోడిని అభి దగ్గరికి వెళ్ళనివ్వలేను కదా.